ఈరోజు ఎప్పట్లా పులావ్, బిర్యానీ కాకుండా వాటికి మించిన కమ్మని టేస్ట్‌తో ఉండే కిచిడి తయారు చేసుకుందాము. కిచిడి కోసం టీ గ్లాస్‌తో 2 గ్లాసుల బియ్యాన్ని, అర గ్లాస్ ఎర్ర కందిపప్పు, అర గ్లాస్ కందిపప్పును తీసుకొని వాటర్‌తో శుభ్రంగా వాష్ చేసుకొని కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి చీలికలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి మగ్గించుకోవాలి. ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత కొద్దిగా క్యారెట్ ముక్కలు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న రైస్ లోకి అర స్పూన్ పసుపు, అర స్పూన్ కారం, అర స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మరొకసారి అంతా కలుపుకోవాలి. మనం రైస్ కుక్ చేసుకోవడానికి ఎంత వాటర్ తీసుకుంటామో దానికంటే ఒక టీ గ్లాస్ వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. మన టేస్ట్ కి సరిపడినంత ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకును వేసుకొని రైస్ ని ఎలా ఉడికించుకుంటామో అలానే ఉడికించుకోవాలి. నార్మల్ రైస్ కంటే కిచిడీని కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో కమ్మనైన కిచిడి రెడీ.